హాయ్ గైస్, దిస్ ఇస్ జై. మనం ఈ వీడియోలో జావా గురించి నేర్చుకుందాం. ఫస్ట్ జావా గురించి తెలుసుకునే ముందర కొన్ని నోట్ పాయింట్స్ ఇస్తా. ఇది సిరీస్ కింద కంటిన్యూ చేద్దాం. తర్వాత ఫస్ట్ ఇది 7 ఫేసెస్ కింద నేను డివైడ్ చేశా. అది కన్నా చూడకపోతే వీడియో కనుక కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, దాన్ని కూడా ఒకసారి చూడండి. దానికన్నా ముందు ఇది ఫేజ్ 1. ఫేజ్ 1లో మనం ఏంటంటే జావా గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ దా మొత్తం మనం కవర్ చేస్తాం. అది మీరు పిన్ టు పిన్ చూడండి, దేన్ని స్కిప్ చేయొద్దు. మీరు ఏం చేయాలంటే నేను చెప్పిన మెయిన్ పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు నోట్ డౌన్ చేసుకోకపోయినా ఏం పర్లేదు, నేను కింద డిస్క్రిప్షన్లో నోట్స్ ఇస్తా, దాన్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫస్ట్ మనం జావా గురించి ఇంట్రడక్షన్ చూద్దాం. ఈ జావా అనేది పాపులర్ లాంగ్వేజ్. దీన్ని ఎవరు రన్ చేస్తున్నారంటే వరాకిల్ అనే కంపెనీ రన్ చేస్తుంది జావాని. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది 1995లో ఇంట్రడ్యూస్ చేసింది జేమ్స్ గాజ్లిన్ అనే అతను ఇంట్రడ్యూస్ చేసిండు. ఇది జావా అసలు ఇంకా ఎక్కడెక్కడ వాడతారంటే డేటాబేస్ కనెక్టివిటీ దగ్గర వాడతారు, తర్వాత వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, ఇంకా క్రాస్ ప్లాట్ఫామ్స్ దగ్గర కూడా వాడతారు. మనం అసలు జావాలో ఫస్ట్ కోడ్ ఎలా రాయాలి దాని తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం కోడ్ రాసే ముందర ఫస్ట్ దీన్ని కంపైల్ ఎలా చేయాలి, ఎలా రన్ చేయాలో ముందర చూద్దాం. ఫస్ట్ మనకి ఇంత ప్రాసెస్ ఏం అవసరంలా, కంపైల్ చేయటం, రన్ చేయటం. దానికోసం దాని మొత్తాన్ని ఒకే అప్లికేషన్ రన్ చేసింది. జావా కిట్ అనేది ఉంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకుని మీ మిషన్స్లో, అది మీ ల్యాప్టాప్స్లో. ఒకవేళ దాన్ని ఇన్స్టాల్ చేసుకోవటం కనుక తెలియదు అంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి ఒక వీడియో చేద్దాం. అసలుకి జేడీకి ఏం చేసిద్ది అంటే దాని అంతటికి అదే కంపైల్ చేసిద్ది, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసిద్ది, డీబగ్ చేసిద్ది. అది దీని గురించి నేను ఇన్ డీటెయిల్ చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే నేను షార్ట్లో కవర్ చేసి అది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, దాన్ని కూడా ఒకసారి చూడండి, చెక్అవుట్ చేయండి. జావా అనేది ఏంటి, ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్. అనేది ఓపెన్ సోర్స్, ఓకేనా, ఫ్రీగా, ఎక్కడ మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా వాడుకోవచ్చు. ఇది అసలుకి జావా ఇంట్రడక్షన్, అసలు జావా ఎలా రన్ చేయాలనేది. ఇప్పుడు మనం అసలు జావా సింటాక్స్ చూద్దాం, తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మీకు కనుక ఫస్ట్ ఏ ప్రోగ్రామింగ్ మీద కనుక నాలెడ్జ్ లేకపోతే డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్. ఏ స్టెప్ అర్థం కాకపోయినా కానీ కింద నాకు కామెంట్ చేయండి, ఓకేనా. స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఏంటంటే అసలు ఇక్కడ సింటాక్స్లోకి వస్తే కనుక ఫస్ట్ మీకు చూడగానే డిఫికల్ట్గా అనిపించచ్చు, బట్ డోంట్ వరీ, ఫ్యూచర్ డేస్లో దీన్ని సింపుల్గా రాయగలుగుతారు. నేను అసలు చూద్దాం అసలుకి సింటాక్స్ని. చూసేటప్పుడు ఇక్కడ చూస్తే కనుక సింటాక్స్లో పబ్లిక్ క్లాస్ మెయిన్ కింద కర్లీ బ్రాకెట్స్, ఎక్కడైతే ఇక్కడ ఓపెను, ఇక్కడ క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్స్, ఓపెన్ కర్లీ బ్రాకెట్స్. ఈ పబ్లిక్ క్లాస్ మెయిన్ దాంట్లో మనం ఏం చేస్తామంటే మెథడ్ ఈ మెథడ్ని రాసి ఇక్కడ system.out.println ఏదైతే మనకి కన్సోల్లో ప్రింట్ అవ్వాలో అది ఇక్కడ రాస్తాం. ఇక్కడ ఈ system.println అనేది ఉంది కదా, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆ క్లాసెస్ మెయిన్ వీటి గురించి మనకి ఇప్పుడు నో నీడ్, ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో నేను వాటి గురించి కవర్ చేస్తా. ఇక్కడ ఏదైతే system.println ఉందో అదేంది, ప్రింట్ చేసిద్ది దేన్నేనండి. ఇక్కడ println అని ఉంది కదా, ఫస్ట్ ఈ println గురించి డిస్కస్ చేద్దాం. ఈ println అంటే ఏంది, ఇప్పుడు ఏదైనా ఫర్ సపోజ్ ఇప్పుడు printlnలో ఫర్ సపోజ్ జయ అనుకోండి, తర్వాత ఈ printlnలో కృష్ణ అనుకోండి. ఇది ఏం చేసిద్దంటే ఫస్ట్ లైన్ని జయ అనేది అవుట్పుట్ చూద్దాం, అవుట్పుట్ ఇలా ప్రింట్ అయ్యి తర్వాత కృష్ణ అనేది ఇక్కడ ప్రింట్ అయ్యిద్ది. అదే ఈ println అని కనుక ఇవ్వకపోతే, ln అని ఇవ్వకపోతే కనుక ఇది ఇక్కడే ప్రింట్ అయిపోద్ది, ఓకేనా. అది println. బట్ println అని ప్రిఫర్ ఇవ్వండి, ఎందుకంటే కోడ్ రీలబుల్ కింద ఉండిద్ది. ఇది బేసిక్ సింటాక్స్, దీని నుంచి మనం ఎక్కువ డిస్కస్ ఫ్యూచర్ వీడియోస్లో చేద్దాం. ఇప్పుడు అసలు జావాలో ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, ఈ ఐడెంటిఫైయర్స్ కన్నా మనం వెళ్ళే ముందర ఇక్కడ నోట్ చేసుకోండి ఈ పాయింట్ని. ఇది ఏంటంటే జావా అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్, ఓకేనా. ఫర్ సపోజ్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఇంట్ ఏ అని 10 అని ఇచ్చారు, ఇంకోటి ఇంట్ క్యాపిటల్ ఏ,
క్యాపిటల్ ఏ 10 అని ఇచ్చారు. దీనికి డిఫరెన్స్ ఉండిద్ది. ఓకేనా, రెండు సేమ్ కాదు, ఎందుకంటే అప్పర్ కేసు లోవర్ కేసు డిటెక్ట్ చేసిద్ది. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. ఈ ఐడెంటిఫైయర్స్లో ఏంటి అంటే కనుక ఇది ఫర్ సపోజ్ వేరియబుల్ నేము ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అని ఇచ్చారు. ఈ రెండు ఏంటంటే యూనిక్ ఉండాలి. ఓకేనా, ఒకదానికి క్యాపిటల్ ఏ ఒకదానికి స్మాల్ ఏ ఇచ్చుకోవాలి. అర్థమైందా? అసలు ఈ ఐడెంటిఫైయర్స్ ఎక్కడెక్కడ అంటే వేరియబుల్స్కి డిఫైన్ చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ వేరియబుల్స్ అంటే ఇది వేరియబుల్. ఓకేనా, తర్వాత క్లాస్ అంటే ఇది క్లాస్ నేమ్ ఏంది టెస్ట్ అనేది ఇచ్చినాం. తర్వాత మెథడ్ నేమ్ మెయిన్ మెథడ్. ఓకేనా, ప్యాకేజెస్ ఇంటర్ఫేస్ ఎక్సెట్రా. అన్నిటి గురించి ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ జావాలో ఐడెంటిఫైయర్స్లో ఏంటంటే ఏదైనా వేరియబుల్ నేమ్ మీరు ఇచ్చేటప్పుడు ఏదైతే క్యాపిటల్ ఏ దగ్గర నుంచి క్యాపిటల్ జెడ్ దాకా లేకపోతే స్మాల్ ఏ దగ్గర నుంచి స్మాల్ జెడ్ దాకా ఇవ్వాలి. ఇది ఫస్ట్ లెటర్ స్టార్ట్ విత్ ది ఎనీ ఆల్ఫాబెట్, తర్వాత అండర్ స్కోర్ ఇచ్చుకోవచ్చు, డాలర్ సింబల్ ఇచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఏ స్పెషల్ సింబల్స్ ఎలా చేయదు. ఓకేనా, స్పెషల్ సింబల్స్ ఏది ఇవ్వకూడదు. ఓకేనా, ఇది ఐడెంటిఫైయర్స్. నెక్స్ట్ మనం అసలుకి డేటా టైప్స్ అంటే ఏందో చూద్దాం. డేటా టైప్స్ 2 టైప్స్ కింద కేటగిరీ చేశారు. దాంట్లో ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటంటే ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటంటే జావా బిల్డ్ చేసిద్ది. ఓకే, ఆల్రెడీ జావాలో ఉంటాయి ఇంటూ ఫ్లోట్ అలా. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ఏంటంటే యూజర్ బిల్డ్ చేస్తాడు, ఎవడైతే ప్రోగ్రామర్ ఉన్నారో తను బిల్డ్ చేస్తాడు. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో క్లాసెస్, ఎరేస్, ఇంటర్ఫేసెస్, ఆబ్జెక్ట్స్, స్ట్రింగ్స్ వస్తాయి. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ 8 ఉన్నాయి. ఆ 8 ఏందో మనం నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేద్దాం. బట్ ఈ ప్రిమిటివ్ డేటా టైప్కి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్కి తేడా ఏంటంటే ఈ ప్రిమిటివ్ డేటా టైప్ మీరు ఎప్పుడైనా డిక్లేర్ చేసేటప్పుడు స్మాల్తో డిక్లేర్ చేయాలి, స్మాల్ లెటర్ స్టార్ట్ చేయాలి. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్లో ఏంటంటే క్యాపిటల్ లెటర్స్తో మీరు స్టార్ట్ చేస్తారు. చూద్దాం వీటి గురించి ఇన్ డెప్త్ కొద్దిగా. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్లో 8 టైప్స్ ఉన్నాయి. 8 టైప్స్లో ఏంటంటే ఫస్ట్ బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్, ఫ్లోట్, డబల్, బులియన్, క్యార్. ఓకేనా, వీటిలో ఏంటంటే ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ దాకా స్టోర్ చేస్తుంది. ఏది -128 దగ్గర నుంచి 127 దాకా. షార్ట్లోనేమో ఇంత నెంబరు, ఇంట్లోనేమో ఇంత నెంబరు. ఓకేనా, లాంగ్లో ఇంత నెంబరు. తర్వాత ఈ ఫ్లోట్ అంటే ఏందో ఫస్ట్ మనం ఫ్లోట్ అంటే చూద్దాం. అది మీకు అర్థమైతే ఫ్యూచర్ వీడియోస్లో. ఫ్లోట్లో ఫర్ సపోజ్ 12.00101 ఇలా ఉంది. ఇలా ఎన్ని డెసిమల్స్ స్టోర్ చేయొచ్చు? 7 డెసిమల్స్ స్టోర్ చేయొచ్చు. బట్ దీనికి ఆల్టర్నేటివ్ వచ్చింది డబల్లో ఏంటంటే 15 దగ్గర నుంచి 16 దాకా స్టోర్ చేయొచ్చు. బట్ ఇవన్నీ అసలుకి ఏంటి అంటే కనుక ఎప్పుడైనా మీరు ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఫస్ట్ ఈ డేటా టైప్స్ అంటే ఎందుకు వాడాలి అన్న మీకు క్వశ్చన్ కనుక వచ్చిండే, ఏదైనా మెమరీని ఎఫిషియెంట్ వాడుకోవడానికి అంటే మనకి కావాల్సినంతే మనం వాడుకుంటాం. అర్థమైందా? అంటే ఎక్కువ మన ఫేస్ ఆక్యుపై చేయకుండా. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఇంట్లో మనం ఎంత నెంబర్ స్టోర్ చేయొచ్చు. బట్ మనకి అక్కడ రిక్వైర్డ్ అయ్యేది ఎంత 2 నెంబర్స్ చాలు. అలాంటి మనం ఇంటికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. బయట వాడుకుంటే ఈ బయట కనుక వాడుకుంటే 3 నెంబర్స్ దాకా స్టోర్ చేయొచ్చు. బట్ మనకి 2 నెంబర్సే కదా. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, బయట వాడుకుంటాం. ఇక్కడ ఏమైంది, స్టోరేజ్ తగ్గిపోద్ది ఆల్టర్నేటివ్గా. ఇంకా ఏంటంటే యూసేజ్ ఫస్ట్ మెమరీ ఎఫిషియెంట్లీ, తర్వాత ఇంకోటి పర్ఫార్మెన్స్ పెరిగిద్ది. ఎప్పుడైతే స్టోరేజ్ తగ్గుతుందో ఆటోమేటిక్గా మీరు కంపైలర్ అయినా ఏదైనా ఓకే ఇది ఇంటూ అంటే ఇక్కడ నెంబర్ స్టోర్ అంటే ఇది బులియన్ ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ అంటే అలా వెళ్ళిపోద్ది. అంటే పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది. తర్వాత ఏంటంటే ఎవరైనా కోడరు క్లారిటీ ఉండిద్ది. ఏ కోడ్ రాసేటప్పుడైనా క్లారిటీ ఆల్సో ఇంపార్టెంట్. తర్వాత అసలు ఇక్కడ బులియన్ అంటే క్యార్ అంటే ఏం చూద్దాం. ఈ 7 టైప్స్ ఏంటండి, ఈ ఫస్ట్ 6 ఏంటి, ఏదైతే బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్, ఫ్లోట్, డబుల్ ఉందో ఇవన్నీ ఏంటంటే నెంబర్ స్టోర్ చేయడానికి ఇటు కొడతారు. ఏది ఫ్లోట్ నెంబర్స్ అయినా, ఫ్లోటింగ్ నెంబర్స్ అయినా కానీ, నార్మల్ నెంబర్స్ అయినా కానీ ఆ 6 వాడతారు. ఇక్కడ బులియన్, క్యార్ వచ్చేసరికి ఈ బులియన్ ఎక్కడ వాడతారంటే ఏదైనా ట్రూ ఆర్ ఫాల్స్, ఓకేనా, రైట్ ఆర్ రాంగ్ అన్న దగ్గర ఈ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది వాడతారు. అది బులియన్ అని వాడతారు. ఈ క్యార్ ఎక్కడ వాడతారు, ఏదైనా ఇప్పుడు ఫర్ సపోజ్ గ్రేడ్ వాళ్ళు గ్రేడ్ ఇవ్వాలి. ఇప్పుడు అర్థమైందా, గ్రేడ్ ఇవ్వాలన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, గ్రేడ్ ఫర్ సపోజ్ క్యార్
G ఈజ్ ఈక్వల్ టు గ్రేడ్ అనుకోండి, గ్రేడ్లో ఏ గ్రేడ్. ఓకేనా, ఇలా సింగిల్ కొటేషన్స్లో ఇవ్వాలి క్యార్ అనేది. ఓకే, డబుల్ కొటేషన్స్లో ఇచ్చేది స్ట్రింగ్ కింద కేటగిరీ చేశారు. వైడింగ్ క్యాస్టింగ్, తర్వాత నారోయింగ్ క్యాస్టింగ్. ఈ ఫస్ట్ అసలుకి క్యాస్టింగ్ అంటే ఏంటంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ క్యాస్టింగ్ చేసేది, దాన్ని క్యాస్టింగ్ అని అంటారు. ఈ క్యాస్టింగ్ గురించి ముందర చూసే ముందర మనం ఏం చేద్దామంటే అసలు క్యాస్టింగ్లో ఫస్ట్ వైడింగ్ క్యాస్టింగ్ అంటే ఏంటంటే అది ఆటోమేటికల్ క్యాస్టింగ్ జరిగిపోద్ది. ఓకేనా, అది ఆటోమేటికల్ కింద జరిగిపోద్ది క్యాస్టింగ్. ఎలా జరిగిద్ది, ఏదైతే బైట్ ఉందో బైట్ నుంచి షార్ట్ నుంచి క్యార్ నుంచి ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబల్, ఇలా జరిగిపోద్ది. ఇది ఆటోమేటికల్గా మనం ఏం క్యాష్ చేయవసరంలా, ఆటోమేటికల్ అది జరిగిపోద్ది అలా ఇస్తే. బట్ ఇక్కడ మాన్యువల్లీ అంటే ఏంటి, నారోయింగ్ అంటే దీనికి ఏం లేదు, ఆపోజిట్గా. ఓకేనా, డబల్ నుంచి ఫ్లోట్కి, ఈ మాన్యువల్ క్యాస్టింగ్ ఇంకోటి ఏంటంటారంటే బిగ్ టు స్మాల్ అని కూడా అనొచ్చు. ఈ ఆటోమేటికల్ క్యాస్టింగ్ ఏమంటారంటే స్మాల్ నుంచి బిగ్ కూడా అనొచ్చు. తర్వాత ఇంట్, క్యార్, షార్ట్, బైట్, ఇలా క్యాస్టింగ్ జరిగింది. ఓకే, వీటి గురించి మనం ఇప్పుడు కోడ్లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఏదైతే మనం నేర్చుకున్న డేటా టైప్ ఉందో అది ఫస్ట్ మనం సింటాక్స్ ఏంటి చూద్దాం. నేను VS Code కంపైలర్ వాడుతున్నా, మీరు ఇంకేదైనా VS Code ప్రిఫర్ చేయండి. ఇక్కడ నేను చూసుకున్నట్టయితే ఇక్కడ main.java అనేది సోర్స్ ఫైల్ నేము. ఇక్కడ నేనేం చేస్తున్నా, క్లాస్, ఓకే, పబ్లిక్ క్లాస్. ఈ పబ్లిక్ క్లాస్ అంటే ఏంది అన్నిటి గురించి మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. ఈ పబ్లిక్ క్లాస్ మెయిన్, కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్, తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రిటర్న్. ఈ మెయిన్ మెథడ్లో ఇక్కడ ఈ స్ట్రింగ్ అనేది క్యాపిటల్. ఓకే, మనం ఫస్ట్ వాటన్నిటి గురించి ఫ్యూచర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అసలు స్ట్రింగ్ అంటే ఏంటి, అక్కడ ఆర్గ్స్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి అనేది దాని గురించి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, సింపుల్లీ ఫస్ట్ మనం ఏదైనా ఒకటి ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. మనం ఎందాలు డిస్కస్ చేసాం కదా, చూసుంటే అలో వాల్ ప్రింట్ చేద్దాం. అలో వాల్ ఇక్కడ వచ్చింది. ఓకే, ఇక్కడ ఈ ఎల్ఎన్ అంటే ఇప్పుడు దీనికన్నా ముందు ఇక్కడ కామెంట్ లైన్స్ అంటే ఒకటి చూద్దాం. ఓకేనా, ఈ కామెంట్ లైన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఒక నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి, ఒక 1000 లైన్స్ కోడ్ మనకు అర్థం కాదు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రొఫెషనల్ కోడర్ ఏం చేస్తాడంటే కామెంట్ లైన్స్లో ఇస్తాడు. ఓకే, ఇది పలానా వైడనింగ్ క్యాస్టింగ్ గురించి రాస్తున్నాడు ఇక్కడని. ఈ కామెంట్ లైన్స్ ఎలా, ఈ కామెంట్ లైన్స్ అనేది ఏంది, ఎగ్జిక్యూట్ అవ్వవు, జస్ట్ ఓన్లీ కోడింగ్ దాంట్లో ఉంటాయి అంతే. సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్ అని రెండు ఉంటాయి. అదే ఈ సింగిల్ లైన్ కామెంట్స్ ఎలా ఇస్తామంటే డబల్ స్లాష్ చేస్తాం. ఓకేనా, అదే మల్టీ లైన్ కామెంట్స్ ఎలా ఇస్తాం, స్లాష్ స్టార్ స్లాష్, ఇలా ఒకసారి కామెంట్ లైన్స్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం కోడ్లో. ఇప్పుడు ఫస్ట్ అలో వరల్డ్ అనుకున్నాం. ఓకే, ఇక్కడ చూసారు గ్రీన్ కలర్లో వస్తుంది చూసారా, అది కామెంట్ లైన్ అయిపోయినట్టు. ఇప్పుడు ఒక మల్టీ లైన్ అనుకోండి, దిస్ అనుకోండి, ఏదైతే మనం చెప్పినట్టు స్టార్ స్లాష్. ఓకే, అది మల్టీ లైన్ కామెంట్స్. ఓకే, ఇది మిస్ చేసాను బట్ ఇక్కడ నేను డిస్కస్ చేసా. ఓకే, ఇది మనం ఫస్ట్ మనం కోడ్ అయితే ఎలానో రాసాం, అసలు అలో వాళ్ళు ఎలా ప్రింట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు వీటి గురించి ఇన్ డీటెయిల్గా నేను చెప్పదలుచుకోవాలా. ఇప్పుడు దీని గురించి చూద్దాం, అసలు డేటా టైప్స్ అంటే ఏంటి అని. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంట్ అనే డేటా టైప్ మీరు చూసారు. ఫర్ సపోజ్ బైట్ చూద్దాం, 128 దాకా స్టోర్ చేయొచ్చు. మనం ఇక్కడ ఏం చేద్దాం, 129 స్టోర్ చేద్దాం. అర్థమైందా, ఆటోమేటికల్లీ ఇక్కడ ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే ఎర్రర్ చూపిస్తుంది. అర్థమైంది, అందుకని VS Code ఏంటంటే ఇలా ఎర్రర్స్ లైన్ బై లైన్ చూపిస్తాయి. అదే ఒక 128 అని ఇచ్చామనుకో, ఓకే, నో
బయట 127 ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా చూపించింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూపించింది 127. ఓకే, వీటి గురించి అంత డిస్కషన్ అవసరం నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు అసలు టైప్ కాస్టింగ్ అంటే ఏం చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ int 23, int age ఈజ్ ఈక్వల్ టు 23. ఓకేనా, ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 23 అని ఇచ్చా. ఇప్పుడు ఏంటి, ఇంట్ ఫ్లోట్ ఓకేనా. ఎక్కడైనా ఫ్లోటింగ్ పాయింట్లో ఎఫ్ అని ఇస్తే ఓకేనా ఎర్రర్ రాదు. ఫ్లోటింగ్ పాయింట్స్ ఇచ్చేటప్పుడు లాస్ట్లో ఎఫ్ అని ఇవ్వాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏదైతే ఇంట్ ఏజ్ ఉందో, ఇప్పుడు ఒక మనిషి ఏజ్ 23 అని ఉంది. ఒక హాఫ్ ఇయర్ అయిపోయాక ఏమైంది 23.5. ఓకేనా, అంటే సగం అయిపోయింది అని. ఈ రెండింటిని కంబైన్ చేసి ప్రింట్ చేద్దాం. ఓకేనా, 23.5 అంటే ఇక్కడ ఏం చేద్దాం, 0.5 అని ఇద్దాం. ఓకే, క్లారిటీ. ఇక్కడ ఏదైతే ఏజ్ ఉందో ఇప్పుడు ప్రెజెంటెడ్ అంటే అప్డేటెడ్ ఏజ్ రెండు కంబైన్ చేసి ప్రింట్ చేద్దాం. యాడ్ చేసాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఏంది, ఇక్కడ 23.5 అనేది ఏజ్ వచ్చేసింది. ఓకేనా, అది ఓకేనా. ఇదేంది వైడనింగ్ కాస్టింగ్, ఇదేంది ఇంటి నుంచి ఫ్లోట్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం, నారోయింగ్ కాస్టింగ్ చేద్దాం. నారోయింగ్ కాస్టింగ్ ఫర్ సపోజ్ డబల్ అనేది తీసుకున్నాం. డబల్ పై వాల్యూ అనేది మీరు మ్యాథ్స్లో ఏంటంటారు, పై వాల్యూ 3.146 సంథింగ్ ఇస్ రైట్. ఓకే, నో పై వాల్యూ, ఐఎమ్ కన్ఫ్యూజింగ్ పై వాల్యూ. ఫర్ సపోజ్ ఏజ్ తీసుకున్నాం. ఏజ్లో 12.5 అనేది ఏజ్ తీసుకున్నాం. డబల్కి మీరు లాస్ట్లో ఏమి డి అనేది ప్రిఫర్ చేయాల్సిన, దాన్ని ఏం చేద్దామంటే ఏంటంటే ఆఫ్ 12.5 అనేది మనకు అవసరంలా. ఓకే, ఓన్లీ 12 చాలు. ఇప్పుడు దాన్ని ఏం చేద్దామంటే డబల్ నుంచి ఇంట్లో మారుద్దాం. ఇది మాన్యువల్లీ మనం మారుస్తున్నాం. ఇక్కడ ఏం చేద్దాం, ఓకే మై ఇంట్ అనుకున్నాం. మై ఇంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మాన్యువల్లీ మార్చేటప్పుడు దేని నుంచి దేన్ని మారుస్తున్నాం, ఇంట్ ఏదైతే డబుల్ ఉందో దాన్ని ఇంట్లో మారుస్తున్నాం అంటే ఇక్కడ ఇంట్ అని ఇచ్చుకోవాలి. ఇది మాన్యువల్లీ మనం కన్వర్ట్ చేస్తున్నాం ఏజ్. ఓకేనా, ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ మై ఇంట్ ఇది చూసుకున్నట్టయితే అవుట్పుట్ డీబగ్స్ ప్రెస్ చేస్తున్నాం. ఇక్కడ 12 అని వచ్చేది. ఏదైతే మనం 12.5 ఉందో దాన్ని ఏం చేసాం, మనం మార్చాం. ఏది ఇంట్లోకి మార్చాం, డబుల్ నుంచి ఇంట్లో మార్చాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మాన్యువల్లీ తర్వాత ఆటోమేటికలీ రెండు చూసారు. ఇంకేదైనా అర్థం అంటే ఈ కాన్సెప్ట్ గురించి ఇన్డెప్త్ మనకి అవసరం లేదు. ఓకే, వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. వేరియబుల్స్ అంటే ఏంటో ఫస్ట్ మనం ఇప్పుడు చూద్దాం. జావాలో వేరియబుల్స్ అంటే అసలు వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలి, అసలు వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. వేరియబుల్స్ అంటే ఏంటి, మనం ఇక్కడ ఫర్ సపోజ్ కోడింగ్లో చూసుకుంటే డబల్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 23.5 అని ఇచ్చా. ఇక్కడ కూడా చూసుకోండి, అది ఈ ఇంట్ అనేది డేటా టైప్. దీంట్లో డేటా టైప్. ఈ నెంబర్ అనేది వేరియబుల్ నేమ్. ఇదేంది వాల్యూ, ఏదైతే వేరియబుల్కి అసైన్ చేసామో అది వాల్యూ. ఓకేనా, ఈ వేరియబుల్స్లో మనం చూసుకున్నట్టయితే ఇంటూ ఫ్లోటు, ఇంటూ డబల్, క్యారు, బులియను. ఈ బులియన్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం, ఇందాక నేను మిస్ చేశాను. ఓకేనా, ఈ బులియన్ అంటే ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా, బులియన్ మై ట్రూ. సేమ్ ఇలా డిక్లేర్ చేస్తాం. ఓకేనా, అంతే. ఒకసారి రన్ చేసి చూద్దాం. మై ట్రూ. ఓకే, ఇలానే క్యార్ కూడా చూద్దాం. క్యార్
ఈ క్యార్ కూడా చూద్దాం. ఇప్పుడు క్యార్లో నేమ్ అనేది చూద్దాం. నేమ్లో ఫస్ట్ లెటర్ క్యార్లో సింగిల్ కొటేషన్స్లో వేయాలి. ఏ అనేది చూద్దాం. క్యార్ ఇక్కడ చూసుకున్నట్టయితే క్యార్లో ఏ అనేది పెట్టింది. ఇది బులియన్ క్యార్. వీటి గురించి అంత ఇన్డెప్త్ ఏం అవసరం లేదు, అర్థమైపోద్ది ఇంకా మీరు చేస్తూ ఉంటే ప్రోగ్రామింగ్. అందుకని నేను ఇన్డెప్త్ లైన్ టు లైన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లే. మెయిన్ కాన్సెప్ట్ మీద ఎక్కువ టైం పెడదాం, వీటి మీద అంత ఏం అవసరం లేదు. ఓకేనా. ఈ వేరియబుల్స్ అంటే చూసాం. వేరియబుల్స్లో ఏదైతే ఫస్ట్ ఈ క్యార్, ఇప్పుడు ఇది ఇంట్ అనేది ఏంది డేటా టైపు, ఇది డేటా నేము. ఏదైతే వేరియబుల్ ఉందో ఆ నేమ్, వేరియబుల్ నేమ్, సారీ డేటా నేమ్ కాదు, వేరియబుల్ నేమ్. ఇది ఏంది మనం అసైన్ చేసే వాల్యూ. ఏదైతే వేరియబుల్స్కి అసైన్ చేస్తున్నామో అది మనం చేసే వాల్యూ. ఇక్కడ మేజర్లీ మనం వాడేది ఈ 4 ఆపరేషన్స్ ఎక్కువ వాడతాం మెయిన్లీ. ఓకే. తర్వాత అసలుకి ఆపరేటర్స్ అంటే ఏందో చూద్దాం. ఆపరేటర్స్ చాలా ఉన్నాయి, బట్ మనం మేజర్లీ 4 ఆపరేటర్స్ గురించి ఇప్పుడు మనం కవర్ చేద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, లాజిక్ ఆపరేటర్. ఫస్ట్ మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే చూద్దాం. అర్థమెటికల్ ఆపరేషన్స్ అంటే మీరు మ్యాథ్స్లో ఏమైనా చూసుకున్నట్టయితే ప్లస్ ఆపరేటర్, మైనస్ ఆపరేటర్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యూల్. ఓకేనా. ఏదైతే ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి మనం ఇక్కడ కోడ్లో ఇంప్రూవ్మెంట్ చేద్దాం. అసలు ఫస్ట్ ఒకటి సాల్వ్ చేద్దాం. ఫర్ సపోజ్ ఏ అనేది 10 ఉంది, బి అనేది 20 ఉంది, ఏ ప్లస్ బి. ఓకేనా. అంటే సికి ఈక్వల్ చేస్తున్నాం, ఏ ప్లస్ బి. ఇక్కడ మనం ఏం వాడాం, అర్థమెటిక్ ఆపరేటర్. ఈ అర్థమెటిక్ ఆపరేటర్లో దీని పేరు ఎడిషన్ చేసాం మనం. ఓకేనా. దీని గురించి ఇప్పుడు మనం కోడ్లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఈ అర్థమెటిక్ ఆపరేటర్లో ఫర్ సపోజ్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనుకున్నాం, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 20 అనుకున్నాం. ఫర్ స్పేస్. ఓకేనా. ఇంట్ బి ఈజ్ ఈక్వల్ చేద్దాం. మనం ఇక్కడ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే మనం ఇక్కడ ఏం చేసాం, అర్థమెటిక్ ఆపరేటర్ వాడాం. system.print.ln సిని ఇక్కడ రన్ చేద్దాం. మీకు ఏమొచ్చింది, అవుట్పుట్లో 30 వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం సబ్ట్రాక్షన్ ఆపరేటర్ కూడా వాడదాం. -10. మనం మల్టిప్లికేషన్ అంటే 10 × 20 చేసింది 200. తర్వాత ఇక్కడ వచ్చేసరికి డివిజన్. ఈ డివిజన్ గురించి చూద్దాం. ఈ డివిజన్ ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి 0. ఓకేనా. ఈ డివిజన్ అంటే ఏంటి, ఈ డివిజన్ చూసాము, ఇది కూడా ఒకసారి చూద్దాం. మాడ్యూల్. ఓకేనా. ఇప్పుడు మనం డివిజన్ చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ 2 ఉంది, 2 4 తీసుకుందాం డివిజన్ చేసేటప్పుడు. ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ ఏ డివైడెడ్ బై బి చేస్తే 0 వచ్చింది. అదే ఏ మాడ్యూల్ చేస్తే 2. ఓకేనా. ఇక్కడ దీని గురించి ఏదైతే ఏ డివిజన్ మాడ్యూల్ అంటే డివిజన్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ అనేది 2 తీసుకున్నాం, బి అనేది 4 తీసుకున్నాం. ఫర్ సపోజ్ 2 × 4. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తాం, 2 2s 4 0. ఇది డివిజన్ వాల్యూ, ఇది మాడ్యూల్ వాల్యూ. ఓకేనా. ఇదేంటి, ఇది డివిజన్ వాల్యూ. ఓకే. ఇది అర్థమెటిక్ ఆపరేటర్. అది ఎంత ఇన్డెప్త్గా అవసరం మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే మీరు నేను వాడే పదం మధ్యలో ఇప్పుడు ఏదైతే డేటా టైప్ ఉందో ఆ డేటా టైప్ దగ్గర నుంచి తర్వాత ఏదైతే వేరియబుల్ నేమ్ ఉందో దాని తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఈజ్ నథింగ్ బట్ ది అసైన్మెంట్ ఆపరేటర్. మనం దేన్నైనా అసైన్ చేయడానికి ఈజ్ ఈక్వల్ టు అనేది వాడతాం. ఈజ్ ఈక్వల్ టు వాడేసి దాని తర్వాత మనం ఏం చేస్తాం, ఏదైనా వాల్యూ 200 ఫర్ సపోజ్ అలా. ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఇక్కడ మనం కోడ్లో కూడా చూసుకుంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాం కంట. ఆ ఈజ్ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఈ అసైన్మెంట్ ఆపరేటర్లో ఇక్కడ
less is equal to 2. ఓకే, ఏదైనా మీరు కోడ్ రాసేటప్పుడు ఆ లైన్ ఎండ్ అవ్వగానే సెమీకాలన్స్ పక్కా అయ్యాలి. జావా ఏంటంటే ఆ సెమీకాలన్స్ చూసుకొని నెక్స్ట్ లైన్లోకి రన్ చేయడానికి వెళ్ళింది. ఓకేనా, ఏ అనేది ప్రింట్ చేసిన, ఇక్కడ అవుట్పుట్ 4 వచ్చింది. బట్ ఏ అనేది మనం ఎంతకు అసైన్ చేసాం, 2 అనేది అసైన్ చేసాం. ఇక్కడ ఏమైందంటే ఏ ప్లస్ 2 అనేది ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 కింద మారిద్ది. ఓకేనా, సేమ్ ఇంతే. ఈ మీరు ట్రై చేయండి. మైనస్ అంటే ఏంది, ఇంటూ అంటే ఏంది, డివిజన్ అంటే ఏంది, మాడ్యూల్ అంటే ఏంది, మీరు ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్, ట్రై చేయండి. తర్వాత కంపారిజన్ ఆపరేటర్. ఈ కంపారిజన్ ఆపరేటర్లో డబుల్ ఈజ్ ఈక్వల్ టు అనేది. డబుల్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూద్దాం. కంపారిజన్ ఆపరేటర్లో ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 4 అనేది మనం తీసుకున్నట్టయితే ఏ ఈజ్ ఈక్వల్ టు చేస్తే బి, ఇప్పుడు ఒక ఈ రెండు ఇక్కడ 2 ఉండిద్ది, ఇక్కడ 4 ఉండిద్ది, ఈ రెండు ఈజీ ఓకే అయితే ట్రూ అయింది. బట్ ఈ కేసులో ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. అదే కనుక ఒకవేళ ఏ అనేది 2 బి అనేది 2 అయితే అప్పుడు ఏమైంది, ట్రూ అయింది. ఓకేనా, ఇది చేసినప్పుడు ఇక్కడ ఒక 2 వచ్చింది కాబట్టి. ఓకేనా, ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు అంటే వీటి గురించి కోడ్లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బి ఈజ్ ఈక్వల్ టు ఫర్ సపోజ్ 4 అని ఇచ్చాం. ఇక్కడ ఏం చేస్తా, సెమీకాలన్స్ నేను ఇచ్చా. ఇప్పుడు ఇక్కడ ఏంది, మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ స్టేట్మెంట్లో డైరెక్ట్ ఇచ్చేసా. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2ని ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 4ని ఈక్వలా కాదని చూస్తాం. ఈక్వల్ అయితే ట్రూ, నాట్ ఈక్వల్ అయితే ఫాల్స్. ఇక్కడ ఏంది, నాట్ ఈక్వల్ కాబట్టి ఫాల్స్. అదే ఒక ఆపోజిట్ రావాలంటే మనం ఏం చేస్తామంటే దీని సైన్ మారుస్తాం. అదేందా, ఇది నాట్ ఈజ్ ఈక్వల్ టు సైన్, అది నాట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి. ఏ నాట్ ఈజ్ ఈక్వల్ అంటే అప్పుడు ఇక్కడ ఏం ట్రూ వచ్చింది. ఓకే, మనం ఇచ్చింది రైట్ స్టేట్మెంట్, ఒక ట్రూ వచ్చింది. ఇప్పుడు లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఇటు కూడా చూద్దాం. లెస్ దెన్ సింబల్, గ్రేటర్ దెన్ సింబల్ మీకు తెలిసిద్ది, మ్యాక్సిమం చదివి ఉంటారు కాబట్టి. ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ బి కన్నా ఎక్కువ కాదా, ఇప్పుడు చూద్దాం. ఏ అంతా 2, బి అంతా 4. ఇప్పుడు ఇక్కడ వస్తుంది ఏ అంతా 2, బి అంతా 4. ఇప్పుడు ఏంది, 2 కన్నా 4 పెద్దది కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. అదే ఒకవేళ ఇప్పుడు లెస్ దెన్ సింబల్ వాడితే ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కూడా చూద్దాం. ఒకవేళ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4. నేను సార్ రన్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమైంది, గ్రేటర్ దెన్ అవ్వాలా, ఈక్వల్ టు అవ్వాలా. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, 2 అనేది అదేంది ఈక్వల్ టు. ఓకేనా, అంటే ఏదైతే ఏ వాల్యూ ఉందో బి వాల్యూ కన్నా ఎక్కువైనా ఉండాలి, లేకపోతే అలానైనా ఉండొచ్చు. ఓకే, చూద్దాం. ఇప్పుడు ట్రూ వచ్చింది. అదే ఫర్ సపోజ్ ఏ అనేది 3 అనేది తీసుకున్నాం. ఇది కూడా ట్రూ. ఓకేనా, ఇది సేమ్ అలానే గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, దీన్ని కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది కంపేర్. ఇక్కడ లాజికల్ ఆపరేటర్, లాజికల్ ఎండ్ ఆపరేటర్, లాజికల్ ఆర్ ఆపరేటర్, అండ్ ఆపరేటర్, నార్ ఆపరేటర్. ఓకేనా, ఈ మూడింటి గురించి డిస్కస్ చేద్దాం. నేను ఫస్ట్ ఎండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్ గురించి చూద్దాం. మీరు లాజికల్ ఆర్ నాట్ ఆపరేటర్ గురించి మీరు ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు అండ్ ఆపరేటర్ అంటే ఏంటి అంటే మీరు ఇచ్చిన బోత్ స్టేట్మెంట్స్ ట్రూ అయితే అండ్ అయితే. ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినా అవ్వాలి, లేకపోతే ఏ లెస్ దెన్ ఆర్ బి అయినా అవ్వాలి అనుకోండి. ఫర్ సపోజ్ ఏ గ్రేటర్ దెన్ బి అయినా ఉండాలి అనుకోండి. ఇక్కడ లాజికల్ ఆపరేటర్ ఇచ్చారు. ఇది ఒక ఈ రెండిట్లో 2 రైట్ అయితే ట్రూ అయింది. ఏది, ఇది ఎండ్ ఆపరేటర్. అదే ఆర్ ఆపరేటర్లో ఏమైంది అంటే ఈ రెండిట్లో
ఏదో ఒకటి సింగిల్, ఇదైనా రైట్ అవ్వచ్చు, ఇదైనా ఎస్, ఇదైనా ఎస్. ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి రైట్ అయినా కానీ ట్రూ అయింది. వీటి గురించి చూద్దాం. ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాం. ఇక్కడ అండ్ ఆపరేటర్, అండ్ సింబల్. ఇప్పుడు ఏంది, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినా అవ్వాలి. అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇంకేనా ఇక్కడ ఏమి ఇచ్చా, ఏ కన్నా ఏ ఎక్కువ లేదా బితో ఈక్వల్ అయింది, లేకపోతే ఏ అండ్ బి ఈక్వల్ అని ఇచ్చా. వాడు ఇక్కడ ఏం చేసా, రన్ చేస్తే ఫాల్స్. ఇది అక్కడ అండ్ ఆపరేటర్ జరగల. బట్ ఇక్కడ లాజికల్ ఆపరేటర్ చూసుకున్నట్టయితే, లాజికల్ ఆపరేటర్ 2 పైప్ సింబల్స్ కీబోర్డ్లు ఉంటాయి, పైప్ సింబల్స్ అంటారు వీటిని, పైప్స్. ఇది ట్రూ అయింది. ఓకే, అంటే రెండింటిలో ఒక స్టేట్మెంట్ రైట్ అయింది, అందుకని ట్రూ అయింది. ఇది లాజికల్ ఆపరేటర్స్. అది ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా కవర్ చేద్దాం. ఈ లాజికల్ నార్ ఆపరేటర్ ఇవన్నీ కనుక మీరు ట్రై చేయండి, డోంట్ ఫర్గట్. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి. ఓకే.